ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల నియామకాల కోసం నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్లో ఇక్కడ రెండవసారి అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం కూటమి లేదా ఎన్డీఏ కూటమి ఉద్యోగాల కల్పన ఇస్తాము అంటే మొదటి టర్మ్ వాళ్ళ పాలన కాలంలో ముఖ్యంగా నిరుద్యోగులు యువత అసంతృప్తితో ఉండడం, భూమి కబ్జాల విషయంలో అమరావతి విషయంలో సాటిస్ఫాక్షన్ కాకపోవడం, వాళ్ళు దాంతోపాటు ఈ ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోవడము, అమరావతికి నిధులు ఇవ్వకపోవడం, వీటి రెండింటి మీద చాలా డిసప్పాయింట్ అయ్యి ప్రాపగండ బాగా జరిగి చంద్రబాబు నాయుడు ఓడిపోవడానికి కారణమైంది. ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు భీముని ఉద్యోగం కల్పనిస్తాము, నిరుద్యోగులకు భృతిస్తాము అని చెప్పేసి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సరైనటి డిఎస్సి అంటే టీచర్ పోస్టులు ఇవ్వలేకపోయాడు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 1 లక్ష కూడా కాదు కదా, ఒక్కటి కూడా ఇవ్వలేదు. అతను ఇచ్చిన ఉద్యోగాలు ఏమిటంటే ఈ ఫుడ్ సేఫ్టీ అధికారుల ఉద్యోగాలు బహుశా 20-35 ఇచ్చాడు. అది కూడా కీలకమైనటువంటి అంశాలే. చూద్దాం ఏమిచ్చాడు. సో మొత్తం మీద గత పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాని ఉద్యోగాల విషయంలో చాలా రాద్ధాంతం జరిగింది. చివరాఖరికి ఆంధ్రప్రదేశ్లో అంటే వాళ్ళు వచ్చింది 2024 ఏప్రిల్ తర్వాత కదా అధికారంలోకి వచ్చింది. జూన్లో వచ్చారు, మేబీ అప్పుడే వచ్చారు. ఆ తర్వాత అంటే వాళ్ళు సెటప్ చేసుకుని అంటే వాళ్ళ శాసనాత్మకమైనటువంటి ప్రక్రియ పూర్తి చేసుకొని చివరాఖరికి ఏప్రిల్ 20వ తారీఖు 2025 సంవత్సరంలో 16,347 పోస్టులు 16,340 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడము, వ్రాత పరీక్షలు నిర్వహించుకొని చివరాఖరికి చివరికి మొత్తం మీద వీటిని గత డిసెంబర్ నెలలోనే డిసెంబర్లో అనుకుంటా వీళ్ళకు ఉద్యోగాల నియామక పత్రాలు కూడా అందివేయడం జరిగింది. అంటే 16,346 కదా, 347 పోస్టులకు వీళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడము, తర్వాత వ్రాత పరీక్షలు మౌఖిక పరీక్షలు అన్నీ అయిపోయి ఫలితాలు వచ్చిన తర్వాత ఉద్యోగాల నియామక పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ 16,347లో స్పోర్ట్స్ కోటా ద్వారా రావాల్సినటువంటి ఉద్యోగాలు సుమారు స్పోర్ట్స్ కోటాలో 46 నుంచి 47 ఉద్యోగాలు వస్తాయని తెలుస్తూ ఉంది. 15% యావరేజ్లా. అంటే దీంట్లో సుమారు 46-47 పోస్టుల్లో వీటి మీద ప్రధానంగా ఆరోపణ వస్తుంది. దీని మీద ప్రధానంగా ఆరోపణ రావడంతో పాటు అసలు పూర్తిగా పారదర్శకంగా ఎగ్జామ్ నిర్వహణ జరిగిందా లేదా అనేది ఇప్పుడు వస్తున్నటువంటి ప్రశ్నలు. దాంతో ఇక్కడ ఏం జరిగిందంటే స్పోర్ట్స్ కోటాలో నిజంగా స్పోర్ట్స్ కోటా అనేది ఒక స్టాండర్డ్ ఉన్నటువంటి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి మాత్రమే స్పోర్ట్స్ కోటాలో అంటే జాతీయ అంతర్జాతీయ ప్రతిష్టాత్మకమైన లెవెల్లో పోటీలో పాల్గొన్న వాళ్ళకి ప్రతిభను ఆధారంగా ఇచ్చే సర్టిఫికెట్లు బేస్ చేసుకొని స్పోర్ట్స్ కేటగిరీలో ఉద్యోగాలు ఇస్తారు. అది ప్రధాన ఉద్దేశం. అయితే ఇక్కడ వస్తున్నటువంటి అనుమానం కానీ ప్రశ్న కానీ ఒకటి వస్తూ ఉంది. ఆ స్పోర్ట్స్ కోటాలో ఖచ్చితంగా ఈ స్టాండర్డ్ పత్రాలు మాత్రమే అమలు చేయాల్సి ఉంటుంది, కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అనే స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయా లేవా అనేది ఇక్కడ క్లారిటీకి రావాల్సింది. అంటే 2 రాష్ట్రాల మధ్య జరిగినటువంటిది లేదు, 2 దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం లెవెల్లో స్పోర్ట్స్ జరిగినట్టు కానీ రాష్ట్ర వ్యాప్తంగా మనం క్రికెట్ చూసుకుంటే రంజీ ట్రోఫీ జరుగుతూ ఉంటుంది. క్రికెట్ హైదరాబాద్ రంజీ ట్రోఫీ అట్లా లెవెల్లో జరుగుతూ ఉంటుంది. అప్పుడు అది ఒక స్టాండర్డ్ ఉన్నటువంటి టీమ్గా అక్కడ ప్రతిభను ప్రదర్శిస్తే అక్కడ ఒక సర్టిఫికెట్ వాల్యూ ఉంటుంది. కానీ మీ ఇంటి దగ్గర మీ గల్లీల్లో మీ పక్కింటోళ్ళతో ఆడి నేను ఆడి గెలిచాను అని చెప్పి సర్టిఫికేట్ తీసుకొచ్చి నేను కూడా ప్రతిభావంతుండంటే
ఎలా ఉంటుంది? కన్సిడర్ చేయొచ్చా? దానికి ప్రామాణికత ఉంటుందా? వాటిని కన్సిడర్ చేయొచ్చు అనే ఏమైనా నియమం ఉందా? ఫస్ట్ నెంబర్ 1, ఎవరు ఏ కన్సిడర్డ్ సర్టిఫికెట్స్ మాత్రమే స్పోర్ట్స్ కోటాలలో కన్సిడర్ చేయాలనేది ఆల్రెడీ ఏదన్నా నియమావళి ఉన్నటువంటి జీవోలు ఉన్నాయా? లేదు, ఈ నోటిఫికేషన్ ఇస్తున్నప్పుడు స్పోర్ట్స్ కోటా అంటే ఏమిటి అనే డెఫినేషన్ ఉందా? వీళ్ళు ఈ తరహా ఆటలు అంటే ఇప్పుడు స్పోర్ట్స్ అంటే నేను ఈ సందర్భంగా ఒక జోక్ కూడా గుర్తు చేస్తాను. అంటే గేమ్స్ అంటే వీడియో గేమ్స్, సెల్ ఫోన్ గేమ్స్ అనే ఉన్నటువంటి ఈ ఏజ్లో మరి స్పోర్ట్స్ అంటే ప్రాంగణంలో ఆడే స్పోర్ట్స్ అని అనుకోలేనటువంటి ఈ తరం ఉంది కదా, అట్లాంటి తరాన్ని మన ఐడియాలజికల్ మారుస్తున్నటువంటి విధానం అది. కాబట్టి ఖచ్చితంగా స్పోర్ట్స్ అంటే ఇంటి ముందలాడేటి కబడ్డీ, కర్రా బిల్ల ఆటలు, ఇంకే ఆటలు కావండి, అథ్లెటిక్స్ రేంజ్లో ఉంటాయి. అటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక కబడ్డీ పోటీ కానీ, ఒక రన్నింగ్ రేస్ కానీ, ఇంటి ముందర మనం అమ్మలక్కలతో ఆడుతుంటారు కుర్చీలాట, లేదంటే స్పూన్ ఆట, డబ్లంలో దారం గుచ్చడం, ఇవి స్పోర్ట్స్ కిందకి రావండి. మనం అష్టాచెమ్మ ఇవి కావండి. స్పోర్ట్స్కు కొన్ని ప్రామాణికాలు ఉంటాయి. ఆ స్పోర్ట్స్లో ఉన్నటువంటి పేర్లు చెప్తూ వీళ్ళకు మాత్రమే ఈ కోటాలో ఉద్యోగాలు వస్తాయి, ఇవ్వాలి అని ముందస్తుగా ఏమైనా జీవో ప్రామాణిక ఉందా? లేదా ఈ డిఎస్సి నోటిఫికేషన్లో వివరాత్మకంగా నోటిఫికేషన్ ఇచ్చారా లేదా అనేది ఇక్కడ ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఇవేవి లేవా? ఉన్నా కూడా బుల్డ్రోజ్ చేసి జిల్లా స్థాయిలో స్కూల్ అంతర్ మండలాలు అంటే ఆ మండలం ఈ మండలము, ఆ ఊరు ఈ ఊరు, పక్కింటోళ్ళు మన ఇంటోళ్ళం ఆడుకుంటే వచ్చినటువంటి సర్టిఫికెట్లకి ఏమైనా ఉద్యోగాలు వచ్చారా? అట్లాంటి ప్రామాణికత లేనటువంటి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలే వచ్చాయి అనేది ఇప్పుడు వస్తున్నటువంటి వాదన. ఇవి నిజంగా స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ని నిజ నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి డిమాండ్ వస్తూ ఉంది. ఈ విషయమేనే ప్రతిపక్ష పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీని కూడా అడుగుతూ ఉన్నారు. సిబిఐ ఎంక్వైరీ అయితే మరి లుసగులన్నీ బయటకు వస్తాయా? ఎవరిని వైపు అరెస్టులు వెళ్లాల్సి వస్తుంది అంటే ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషను ఉద్యోగ నియామకాలు ఇచ్చినటువంటి సదరు ఉద్యోగ నియామక పరిపాలనాధికారి, దాంతోపాటు ఆ శాఖ మంత్రి మన గౌరవమైనటువంటి లోకేష్ వైపే వేలు చూపించబడుతూ ఉన్నాయి. లోకేష్ గారు ఉద్యోగ కల్పన, స్కిల్ శిక్షణ నైపుణ్య శాఖ, ఇన్ఫర్మేషన్ యాక్టు, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మినిస్ట్రీ, ఇవన్నీ కూడా తన వద్దే ఉంచుకున్నాడు. ఆయన అందరూ ఊహించిన దానికన్నా ప్రతిభావంతంగా వెళ్తున్నాడు. సమస్యలు క్రియేట్ చేయకుండా గతంలో మాట్లాడరాకపోవడంలో, నిర్వహించడానికో, మేనేజ్మెంట్ చేయలేకపోతే కొన్ని సమస్యలు కొనుక్కొని తెచ్చుకున్నాడు. అంటే వచ్చినటువంటి రాజకీయ నాయకులను ఏ విధంగా మేనేజ్మెంట్ చేయాలి అంటే చాలామంది రాజకీయ నాయకులు చాలా కాంప్లైంట్స్తో వస్తుంటారు. మనం ఒక ఆఫీసులో ఉన్నప్పుడు కూడా మన దగ్గర 20 మంది పనిచేస్తుంటే అతని మీద వీడు కంప్లైంట్ ఇస్తా, ఇతని మీద వాడు కంప్లైంట్ ఇస్తుంటాడు. కానీ మనకి ఇద్దరితో పని చేయించుకోవాలి. ఇది స్కిల్, మేనేజ్మెంట్ స్కిల్ ఇది. అలాగే పొలిటికల్ లీడర్లు కూడా, సార్ నాకు ఈ పని కావాలి, నేను స్కామ్ చేశాను, లేదు మా ఇంట్లో మావాడు మర్డర్ చేశాడు, రేప్ చేశాడు, పోలీస్ స్టేషన్ విడిపించండి, ఇట్లాంటివి కూడా వస్తూ ఉంటాయి. ఇట్లా అంటే వీళ్ళని కూడా మేనేజ్ చేయడం అంత ఈజీ ఏం కాదు. రకరకాలైన అసంతృప్తులు మొదలైన తర్వాత రకరకాల నెగటివ్ ఫలితాలు వస్తుంటాయి. అయినా కూడా అటువంటి వాటి నుంచి కూడా లోకేష్ బాబు బయటికి జయించుకుంటూ మొత్తం మీద అయితే పాజిటివ్ స్కిల్ తోటే వెళ్తూ ఉన్నాడు. ఆయన వెళ్ళిన ప్రతిభ కన్నా, ఆయన చూపించిన స్కిల్ ప్రతిభ కన్నా భజన మీడియా చేసే ఎల్లో మీడియా కూడా అద్భుతమైనటువంటి భజనలు చేస్తూ ఉన్నాయి. ఎల్లో మీడియా ఏంటో తెలుసు. అబ్బాబ్బాబ్బాబ్బా, లోకేష్ గారు అమెరికా వీధులతో నడుచుకుంటూ పోతుంటే అద్భుతంగా ఉంది, అసలు ఆ వీధికి ఆ కళ వచ్చింది, ఈ టైప్లో కూడా వాళ్ళు రకరకాలుగా భజన చేస్తారు. ఇష్టం వాళ్ళు భజన చేసుకుంటే మనకు అభ్యంతరం లేదు. ఎవరి స్వేచ్ఛ వాళ్ళది, ఎవరి భావ స్వేచ్ఛ వాళ్ళది. కానీ మీడియా స్వేచ్ఛని, మీడియా ఇజాన్ని కాపాడుకుంటే బాగుండేది. రైట్, అందులోకి మనకు ఇంకా లోతులకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మొత్తం మీద మరి సిబిఐ ఎంటర్ అవుతే లుక్కలు బయటకు వస్తాయా? ఎందుకు సిబిఐ ఎంటర్ అయితే బాగా ఇన్వెస్టిగేషన్ అవుతుందని కూడా మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు మనందరికీ కొన్ని అనుమానాలు వస్తూ ఉంటాయి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము
చంద్రబాబు నాయుడు గారి 21 మంది ఎంపీలతోటి బలపడి ఆధారపడి ఉంది కదా, మరి వీటన్నిటి పప్పులు ఉడకనిస్తాయా? చిన్న మచ్చ దొరికితేనే ఎట్లా శిక్షించారో మనం చూసాం మీనాక్షి నటరాజన్ గారిది. అట్లాగే ఇప్పుడు కూడా మరి ఇట్లాగే నిశ్చితంగా పనిచేస్తారా లేదా అనేది కూడా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. మరి ఎక్కడి దాకా వెళ్తుంది, అసలు సిబిఐకి వస్తుందా రావట్లేదా? లేదు, మేము స్వచ్ఛమైనటువంటి విధానాన్ని పాటించాము, డిఎస్సిలో మేము అవినీతి జరగలేదు అని చెప్పుకోవడానికి వాళ్ళు ఏమైనా కమిషన్ వేయడం కానీ లేదా వాళ్ళు ఏమైనా శ్వేతపత్రం రిలీజ్ చేయడం కానీ చేస్తారేమో వేచి చూడాలి. మొత్తం మీద తెలంగాణ ఉద్యోగ నోటిఫికేషన్లో ఏ విధంగా అయితే నిరుద్యోగులు అన్యాయం జరిగిందో, నిజమైన ఆస్పిరెంట్స్కి అన్యాయం జరిగింది, ఆలస్యం జరిగిందనే ఏ విధైతే ఆరోపణలు వచ్చి అప్రతిష్ట పాలయ్యి కేసీఆర్ గారు ఓడిపోవడానికి ఎలాంటి కారణమైందో మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఇవే కనిపిస్తూ ఉన్నాయి సిమ్టమ్స్. ఇది నేను చెప్పదలుచుకుంది. ఇక్కడైతే అవినీతి కానీ, పేపర్ లీకేజ్ కానీ, ఇక మిస్మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ కూడా నిరుద్యోగులకి కోపం తెప్పించింది, యువతకు కోపం తెప్పించింది. ముఖ్యంగా నిరుద్యోగ యువత చదువుకున్నటువంటి వ్యవస్థ అంటే ప్రతిభావంతులని ప్రభావశీలతోటి నెగటివ్ తోటే నన్నటి ఓటమికి కారణం. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటివి ప్రారంభమైతే మళ్ళీ ఓటమి వైపు వెళ్లాల్సి వస్తుందేమో ఈ కూటమి ప్రభుత్వము. ఇట్లాంటి ఆరోపణలకు నిగ్గు తెలుసుకొని తమ పటిష్టతని లేదా తమ పరిపాలన స్థితిని వాళ్ళు వెల్లడించుకుంటే బాగుంటుందనేది నా విశ్లేషణ. మరి వేచి చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకొకటి ఉంది, రాబోయేటువంటి డిసెంబర్లో కూడా మళ్ళీ 2వ విడత డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఉందని చెప్తా ఉన్నారు. మొత్తం మీద డిఎస్సి నోటిఫికేషను, ఉద్యోగాల నోటిఫికేషను ఇవైతే ఉద్యోగ కల్పన ఇవ్వాల్సిందే, కానీ వీటి మీద ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ప్రభుత్వ స్కూళ్ళకు విద్యార్థులు వెళ్ళి చదువుకునేటువంటి అవకాశాలు చాలా చల్లగిలిపోయాయి. ఎక్కడో అక్కడ ఏదో కొంతకాలానికి కొంతమంది అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళ వల్ల కొంచెం వికసించాయని, వసతులు బాగుపడ్డాయని చెప్పేసి మనం అనుకున్నాం. కానీ వాటి వల్ల కూడా ఆయన ప్రయోజనం పొందలేదు, ఓడిపోవాల్సి వచ్చింది. అంటే అది రాజకీయ అంశం వేరుగా విశ్లేషణ చేద్దాం. అయితే నేను ఇక్కడ విద్యా ప్రమాణాలు పెంచడంలో, ఈ విద్యా వసతులు పెంచడంలో కానీ, ప్రభుత్వ స్కూల్లో చదివేయటం కానీ, చదివితే మాకు భరోసా ఉందని కానీ ఇంకా అలాంటి వాతావరణం క్రియేట్ అవ్వలేదు. మీరు ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చినా కేవలం వాళ్ళకు ఉపాధి కల్పిస్తారు, లేదా మీకు ఓటు రూపంలో నెగిటివిటీ కాకుండా కల్పిస్తారు. కానీ వీటికన్నా ముఖ్యంగా ప్రభుత్వాలు, అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం గురించి ఆయన చెప్తున్నా, ముందు ప్రభుత్వ స్కూళ్ళకు మాత్రమే వెళ్ళాలి, ప్రభుత్వ స్కూల్కి వెళ్తే భవిష్యత్తు ఉంటుంది, భరోసా ఉంటుందని చెప్పేసి ఒక 2 తరాలకు మీరు ఇవ్వగలిగితే 3వ తరం ఆటోమేటిక్గా ప్రభుత్వ స్కూళ్ళు వికసించిపోతూ ఉంటాయి. లేనప్పుడు కేవలం చదువుకున్న వారికి ఏదో ఉద్యోగం ఇవ్వాలి, ఇచ్చాము వాడు నెగిటివ్ కాకుండా ఓటు వేయడానికి మాకు ఉపయోగపడతాడు, లేదా మాకు ఓటు వేయకుండా ఉండటానికి, కోపం లేకుండా ఉండటానికి ఉపయోగపడతాడు అనేటువంటి అవకాశానికి మాత్రం ఇట్లాంటి ఉద్యోగాలు కల్పించకండి. వీటి వల్ల ఆర్థిక భారం అవుతూ ఉంది. వీళ్ళకు ఆర్థిక భారం ఈవెంట్స్, వాళ్ళకి పెన్షన్ ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి విధానాలు చూస్తూ ఉన్నాం. ఆరోగ్య బిల్లులు కూడా రావట్లేవు, నెలల జీతాలు కూడా రావట్లేవు. ఇది పరిస్థితి. సరే, మొత్తం మీద ఈ డిఎస్సి విషయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి మలుపు తిరగబోతుందో వేచి చూద్దాం. ఇంకో అంశంలోకి వెళ్ళిపోదాం. ప్రస్తుతానికి మనం న్యూస్ పేపర్